ఆమంచి కృష్ణమోహన్ గారు, అదేవిధంగా భీమిలి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారు టీడీపీని వదిలి వైసీపీలో చేరడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, రాజకీయ నాయకులు వాళ్ళు ఒక దానికి కట్టుబడి ఉంటారనేది లేదు. రాజకీయం అనేది ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారం లాంటిది. ఎవడిష్టమైతే వాడు దానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చారు. రేపొద్దు వైసీపీ అధికారంలోకి వస్తున్న ఊహాగానంతో మళ్ళీ వెళ్ళొచ్చు వాళ్ళు. అది సంగతి. అంటే అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఇలా? కారణాలు అనేదాన్ని వాళ్ళు అంతర్గతంగా వేరే ఉంటాయి, బహిర్గతంగా వేరే ఉంటాయి కాబట్టి ఒక కారణం అని మనం ఐడెంటిఫై చేయలేము. అది సంగతి. అంటే వీరే కాకుండా ఇంకా భారీగా టీడీపీ నాయకులు వైసీపీలో చేరుతారు అని చెప్పడం అయితే జరుగుతూ వస్తుంది. అంటే ప్రజలు ఏంటంటే ప్రజల్లో ఒక ఊహాగానం ఉన్నాయి. ఈసారికి వైసీపీని చూద్దాం అనేది ఒక అవగాహన ఉంది, ప్రజల్లో ఉంది. తర్వాత రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు అమలు చేయనటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని రీసెంట్గా అమలు చేసడానికి ఇది రాజకీయ ఎత్తుగడ కాబట్టి అనేదాన్ని ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. ఈ అవగాహనని నాయకులు క్యాచ్ చేసుకుని రాబోయేది ఇదే అన్న ఊహతో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. టీడీపీకి నష్టం జరుగుతుందంటారా, లాభం జరుగుతుందంటారా? నష్ట లాభాలు బేరీజ్ వేయడానికి లేదు నాన్న. ఆ రోజున ప్రజల నాడిని బట్టి ఆధారపడింది. ప్రజలు ఇవాళ కాదు, అందు మూమెంట్ని బట్టే. కానీ ఇవాళ ప్రజలు ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది అనేది 100% బేరీజ్ వేయలేం. ఇప్పుడైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ పార్టీ మారినప్పుడు వాళ్ళ కేడ కూడా వారితో మారే అవకాశాలు కూడా ఉన్నట్లు ఉన్నాయి. దానివల్ల లాభం ఉంటుంది. అంత క్రితం వైసీపీలో గెలిచిన నాయకులే టీడీపీలోకి చేరారు కదా. వీళ్ళ క్యాడర్ను నియమాలు విలువలతో పనులే ఉన్నారు. రాజకీయ నాయకులు విలువలైన లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసేదే రాజకీయం. కార్యకర్తలు ఉంటే చాలు. టీడీపీకి కార్యకర్తలు ఉంటే చాలు. నాయకులు ఏం చేస్తారు? వాళ్ళకి పదవులు కావాలి, దేంట్లో డబ్బులు వస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంటారు, అమ్ముడుపోతుంటారు. ఏముంది జనానికి? అంటే మరి వారి వెంటే అంటే వారి క్యాడర్ అనేది ఉంటుంది కదా, తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళు వెళ్ళరు అంటారా? వాళ్ళు మంచి పని చేస్తా ఉంటే ఎవడో పోరండి. తాగుబోతోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పోతారు. కానీ మంచిగా ఎవడో పోడు. కార్యకర్త ఎందుకు పోతారు? అంటే వీరిద్దరే కాకుండా ఇంకా భారీగా కూడా వలసలు ఉంటాయి టీడీపీ నుంచి వైసీపీలో కానీ చెప్తున్నారు. వాళ్ళు దొంగతనం చేసి సంపాదిస్తూ ఉంటే వాళ్ళు బెగ్గొట్టారు కొంతమంది. ఏది ఇసుక కోరీలు, బొస కోరీలు, తర్వాత ఏటి కట్టలతో అమ్మేసేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు. ఎందుకు పోరు? వాళ్ళు పోతారు, తప్పేముంది దానిలో. అవంతి శ్రీనివాస్ గారు చూసుకుంటే జగన్ గారిని రాష్ట్రానికి ఉగ్రవాదితో పోల్చిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరడం ఎంతవరకు కరెక్ట్ అంట? అది మీరు అర్థం చేసుకోండి. మరి ఎందుకు చేరుతున్నాడు? మీరు నన్ను అడగకూడదు ఆ మాట. మీరు అర్థం చేసుకోండి ఆ మాటని. చెప్పట్లా? ఇదంతా స్వార్థపరుల రాజకీయం అండి. ఇది రాజకీయంగా లేదు, ఇది వ్యాపారంగా ఉంది. రాజకీయం అని ఎవరంటారు? ఇది రాజకీయం కాదు, వ్యాపారం. ఎవడో రూపాయి ఉంటే వాడి దగ్గరికి చేరుతూ ఉంటారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతుంది, ఇంకా 1-2 నెలలు కూడా సమయం లేదు. మరి ఎలాంటి టైంలో మారడం వల్ల కార్యకర్తలు పోకుండా ఉంటే చాలు. కార్యకర్తలు పోరు, నాయకులు పోతారు. కానీ కార్యకర్తలు ఎందుకు పోతారు? వాళ్ళకి వ్యాపారాలు కావాలి, సంపాదన కావాలి. వీళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు పోరు. కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళు దానికి ఎవరికి సీటు రాదనుకున్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే గ్యారంటీ సీటు ఈడు పర్లేదు, ఈడు మన ప్రజల్లో ఎక్కువ ఉంది అనేవాడికి సీట్ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఈడు సీట్ రాదు అని అనుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు. వైసీపీలోకి వెళ్తే ఖచ్చితంగా వారికి సీట్ వస్తుంది అంటారా? మరి ఇస్తానని చెప్పి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జై రమేష్ అని ఉన్నాడు, ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్నాడు. ఏమండి మరి వాళ్ళు ఎందుకు వచ్చాడు? ఆయన బెజవాడ సీట్ ఇస్తామని చెప్పి రమ్మని మంది తీసుకొచ్చి ఇస్తున్నారు. అట్టగా అవంతి శ్రీనివాస్ ఉన్నాడు, మినిస్టర్ ఇస్తానని తీసుకొచ్చారు ఆయన్ని. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, సీరియల్ ఎమ్మెల్యే. ఆయన పరిస్థితి కూడా అదే, పదవి కోసం. అంతేగాని పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కాదు వీళ్ళు. అంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి సీట్ ఇస్తే ఎప్పటి నుంచో ఉన్న క్యాడర్ దెబ్బతిందంటారా? వైసీపీ దెబ్బతింటారు. మరి ఎనమాల నుంచి ఎప్పటి నుంచో మోసినోడు ఏమవుతాడు? ఎనమాలి వాళ్ళు పోతారు కదా, మరి వాళ్ళు దెబ్బతింటారు కదండి. మరి మొట్టమొదటి నుంచి జగన్ అమ్మటి వాళ్ళంతా మరి పోతారుగా, మరి వాళ్ళు దెబ్బతింటారుగా, వాళ్ళు వ్యతిరేకతే కదా. అలా మార్పుల వల్ల ఎవరైతే పార్టీలు మారుతున్నారో దానివల్ల వైసీపీకి లాభం వస్తుందంటారా, లేదంటే నష్టమే? నష్టమే. దాని క్యాడర్ పోతుంది కదా. జగన్ ఉన్న కాడి నుంచి ఫస్ట్ నుంచి ఉండాలి అంతా ఏమైపోతారు వాళ్ళు. ఇవాళ వీళ్ళ సీట్ ఇస్తే అది ఆలోచించాలి కదా మనం కూడా. అట్టే టీడీపీలోకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. టీడీపీలోకి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్ కూడా అంతేగా. వాళ్ళ క్యాడర్ అటాక్ దెబ్బతింటుంది. మొట్టమొదటి జెండా మోసినాడు ఏమవుతాడు? చూసుకుంటే వీలే కాకుండా ఇంకా భారీగా కూడా వలసలు ఉంటాయని చెప్తున్నారు. అందులో నిజం ఉందనుకోవచ్చు. నేను ఒక్కటే చెప్పేది, ఎవరికి సీట్ రాలేదనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, అంతే. ఏం లేదు వలసలు దీంట్లో. మరి దీనివల్ల టీడీపీకి నష్టం లేదంటారా? ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఏముండదు, నష్టమే ఉండదు.
ఎవరెడ్డి వెళ్ళినా కానీ టీడీపీ వస్తేనే ప్రాజెక్టులు అన్ని పనులు అవుతాయండి. టీడీపీ రాకపోతే మాత్రం ప్రాజెక్టు పనులు ఎక్కడెక్కడ అయిపోతాయి. ఎవరు వచ్చినా కానీ చెయ్యరు. టీడీపీకి ఎలాంటి నష్టం లేదంట. నష్టం ఉండదండి, ఏమి నష్టం ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ నష్టం ఉండదని, నష్టం ఏమి ఉండదు. చదువుకున్న వాళ్ళు చక్కగా ఆలోచించి టీడీపీకే వేస్తారండి 100%. అంటే ఎందుకని నష్టం ఉండదు అంటున్నారు? ఎందుకే నష్టం ఉండదండి, నాకేం చెప్పాలి. వాళ్ళ ఆలోచన లేదు, మరి వాళ్ళకి ఏమున్నాయి మనకైతే ఐడియా లేదు. దానిలోకి వెళ్తే ఏంటంటే జగన్ పార్టీ వచ్చేసేస్తున్నాం, వైసీపీ వచ్చేస్తున్నాం ఐడియా తోటి వాళ్ళు దానిలోకి వెళ్ళారు. రాదు అది. టీడీపీ 100% అండి. ఒకవేళ మెజార్టీ రాపోయినా కానీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా. దాని మీద రాజకీయ స్వలాభం కోసం వెళ్ళారు, ప్రజల కోసం కాదు వాళ్ళు వెళ్ళింది. వాళ్ళ రాజకీయ స్వలాభం సీట్ల కోసం వాళ్ళ ఉన్నాయి దాచుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ సీటు రాదు కాబట్టి రేపు ఆడు పోయారు. అందులో మరి ఖచ్చితంగా సీట్ ఇస్తారంటారా? ఎవరికి ఆడిస్తాడో తెలీదు. ఎట్లాంటి ఇస్తానని మళ్ళీ ఆడు పోయిన వాళ్ళు ఉన్నారు. నిన్నదాకా వంగవీటి రాధా గారిని పెట్టారు, ఇస్తానని ఆయన వాడుకున్నారు, వదిలేశారు. ఆడు ఇంకో దాంట్లోకి పోయాడు. అట్లాగే ఇప్పుడు కావాలి ఇప్పుడు 2-3 వెళ్ళిపోతున్నారు. అట్లాగే ఏముంది వాళ్ళ ఇష్టం. ఇటాళ్ళు అటు అటాళ్ళు ఇటు. ఆడు ఇస్తాడని నమ్మకం ఏంటి? ఆడు రూపాయోడు, ఆడు రూపాయి కోసం చూస్తున్నాడు ఎవడో ఎగితే. అంటే వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది కూడా తెలుగుదేశం నాయకులు వెళ్తున్నారంటే వాడుకున్నాడు. ఇప్పుడు ఆయనకి స్వలాభం కోసం విజయ ఎలక్ట్రానిక్స్ అని వెళ్తున్నాడు. ఆయనకు ఒకప్పుడు కాస్త పడ్డాడేమో కానీ ఆయనకి ఈయన ఉపయోగపడ్డాడు, ఈయనకి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఇవాళ మళ్ళీ రాజకీయంగా కావాలి కాబట్టి వెళ్తున్నాడు, సీటు కావాలి కాబట్టి. అంటే వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది తెలుగుదేశం నాయకులు టీడీపీలో చేరుతున్నారని చెప్తున్నారు కదా, అందులో నిజం ఉందంట? చేరేవాళ్ళు వాళ్ళే మనస్ఫూర్తికి చేరేవాళ్ళు చేరతారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. రాజకీయంలో వాళ్ళు అటు ఇటు వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి, ఇంకా 1-2 నెలల టైం మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో మరి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశాన్ని వేయటం వల్ల తెలుగుదేశానికి నష్టం ఉండదంటారా? ఏం ఉండదు. మేము అందరం తెలుగుదేశమా, నిన్నదాకా వీళ్ళంట తిరిగాం, వాళ్ళు పోయారు పోనీ. వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు చూసినా మా స్వలాభం కోసం మేము చూస్తాం. మా పంటలు పండాలంటే ఈయన ఉండాలి. ఆడు ఉన్నబట్టి మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాడా లేదనేది చేస్తున్నాడా లేదా, మన పలకరిస్తే గొప్పతనం కదా. అక్కడ పని అవుతుందా లేదా? మన ఇళ్ళకి వచ్చి మన ఇళ్ళ చుట్టూ తిరిగితే హాయ్ హాయ్ అంటే కుదరదు. అక్కడ పని అయిందా లేదా? ఇప్పుడు వైసీపీకి ఎంతవరకు లాభం ఉంటుందంటారు? ఇదంటే ఇప్పుడు ఇంట్లోనే మొగుడు అంటే వెళ్ళని మొగుడు పడదు, పిల్లలకు పడదు. అట్లాగే నువ్వు ఎంత తిన్నా కానీ ఆయన ఇచ్చినటన్నిటికీ ముందు ఉండేది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఫంక్షన్లకు కానీ లేకపోతే డ్వాక్రా వాళ్ళ దీనికి కానీ ముందు వసూలు రుణమాఫీ ఇంకా రాలేదని కంగారు పడేది కూడా వాళ్ళే. ఎందుకంటే ఆవిడ ఎట్టగా ఓటాడు కానీ మాకు ఎప్పుడు ఇస్తారు అనేది కంగారు పడక సరైన రైతు సరైన ఇది అన్నవాడు ఎప్పటికైనా వస్తుంది నమ్మకం. ఇస్తారు మనకు వస్తాయి అనేది. 2000, 5000, 10,000, లక్ష పంపించేవాళ్ళు. ఇవాళ 5 సంవత్సరాల నుంచి 1 లక్ష రూపాయలు కాదు, 1,5,000 రూపాయలు మా సంఘానికి ఇవ్వాల. 2,000 తీసుకోమని ఒక నాయకుడు కూడా ఇవ్వాల సంఘానికి. నేనేం తీసుకోలేదండి. ఎవరు ఏంటే ఓటీ డబ్బులు తీసుకున్నాడు, కుక్కతో సమానం, వాడు గాడితో సమానం ఓటీ డబ్బులు. నేను చెప్తున్నాను సార్, నా పేరు శివశంకర్, క్యాసరపల్లి. బీసీలకి చేసాం, వాళ్ళకి చేసామన్నారు, యాదవులకి అన్నారు. ఇవన్నీ కుల ఫీలింగ్. వీళ్ళే కులాలను ఎత్తిపడిచి మళ్ళీ వచ్చి కులాలు లేవంటారు. కులాలు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? మళ్ళీ కులాలు లేవంటారు, మా లోన్లు రద్దు అంటారు. ఎవరికి రద్దు చేశారు? మాకేమో ఎకరం ఉన్నవాడికి పోతుంది, ఏమీ లేనివాడికి ఏం చేశారు? నాకు ఇచ్చంటు భూమి లేదు, నాకేం పోయింది? నేను బంగారం 2 లక్షలు తాకట్టు పెట్టా, ఇవాళ బ్యాంకులు ఇడిపిలా. ఏం రద్దు చేశారు నాకు? అలాగే భీములు ఎంపీ గారు పార్టీ మారారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏమన్నా పార్టీలు మారేవాళ్ళు అటు మారేవాళ్ళు అటు మారుతారు, ఇటు మారేవాళ్ళు ఇటు మారుతారు. దాని గురించి కాదు. బీజీలకే చేస్తున్నాం, బీజీ గర్జన, బీజీ మహాసభ, ధర్మవరాలు ఇవన్నీ ఎవరి కోసం ఎవరి డబ్బులతో చేసుకుంటున్నారు? ఏమన్నా ఇప్పుడు చేసే రూపాయలు లేనివాడికి ఎవరికన్నా ఇప్పుడు నేను పెట్టా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే ఎటువంటి పెట్టే బదులు ఎటువంటి లేనివాడికి ఎవరికైనా ఒక 10,000 ఇదిగో ఈ 10,000 మీకు ఇస్తున్నామా, బాకీలు తీర్చుకోండి, మీ బాధలు తీర్చుకోండి. బాధలు పంచుకునే నాయకుడికి కావాలి కానీ బాధలు మేము మీటింగ్లు పెట్టాం, హైకమాండ్లు పెడుతున్నాం. ఎందుకండి మనం అప్పుడు అది ఇప్పుడు ఎవరి మీద పెడతారు? ఈ 10 కోట్లు 5 కోట్లు వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి రేపు గెలిచినాక ఆయన చేస్తాడు, ఈయన గెలిచినాక ఈయన చేస్తున్నాడు. ఏంటి ఎవరి మీద పెడతారు? ఎప్పంతా ప్రజల మీదే కదా. ఇప్పుడు ఆ కుటుంబంలో 4 ఉన్నారు సార్. నేను ఆ 4కి, నా పిల్లలకి, నా భార్యకి, నా కుటుంబంలో 4 ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టడానికి, స్కూల్కి వెళ్తానికి, వాళ్ళ సరిగా పోషించడానికి, చూసుకోవడానికి నా మైండ్ నా వరకు మిక్స్డ్ అయింది. మరి రాష్ట్రాన్ని పాలించాలంటే దానికి చాలా మేధస్సు కావాలి. ఇవాళ దానికి సరిపడా టెక్నాలజీ కానీ, మరి రహదారుల విషయమే కానీ, లోన్లు కానీ, పింఛనీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు గారు 10,000 ఇచ్చారు, ఫస్ట్ ఇస్తానన్నారు. అది వరకు ఎలక్షన్లో అవి 3,000గా 3 సార్లు ఇచ్చినా ఇచ్చారు కదా.
ఇప్పుడు ఒకసారిగా తెచ్చేయడానికి తన ఇంట్లో డబ్బులు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డబ్బులు కాదు కదా ఒకసారి తెచ్చి 10 ఏళ్ళు ఇవ్వడానికి. తనకి సాయమైనంత వాటికి ఇప్పుడు ఒక చోట లోన్ తెచ్చుకోవాలంటే మనం చాలా సమస్యలు పడాలి. అట్లాంటిది ఒకటి కాదు ఇద్దరు కాదు కదండి కదా. మరి కుటుంబంలో 4 ఉన్నారు డ్వాక్రా వాళ్ళు, ఆ కుటుంబానికి 40,000 వచ్చినట్టే కదా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మనం ఎవరికన్నా 10 రూపాయలు ఇస్తామా? వాళ్ళు అక్రమంగా సంపాదించారో సక్రమంగా సంపాదించారో మనకు అనవసరం. ఉన్న పార్టీ సక్రమంగా పనిచేస్తుందో లేదా, మనకు కావాల్సింది మనకు వస్తనే లేవా, అది మనకు కావాలి సార్. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు కాదంట్లో, నేను ప్రతిదానికి అడ్డం రాకూడదు, తిట్టుకోకూడదు. నేను చదువులేని వాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మరి వాళ్ళకు వాళ్ళు అట్టా అసభ్యకరంగా మాట్లాడుకోకూడదు అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానివ్వండి కదా. మరి దీని గురించి అయితే ఇవాళ వరకు సార్ నాకు తెలిసి టీడీపీ ప్రభుత్వం వల్ల చాలా మెరుగ్గా ఉంది సార్. ఏమండి ఇప్పుడు మారుతున్నారంటే వాళ్ళ మనసులో ఏముందో తెలియదు సార్. ఇప్పుడు తప్పుని తప్పని చెప్తే వాళ్ళకి నొప్పి. ఎవరికైనా సరే నేను తప్పు చేశాను అనుకోండి, నాది తప్పని చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, నాకు ఎంత బాధగా ఉంటుంది. ఏంటి అని నేను ఒక్కనే చేశానా, అందరూ చేశారు కదా, నేను చేస్తే తప్పేంటని నాకు బాధ కలిగిద్ది. అట్లా తప్పు లేనిది ఎవరు బయటికి వెళ్ళరు సార్. అవి వాళ్ళు సరి చేసుకొని ఉండాలి కానీ పార్టీ వదిలిపెట్టి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు సార్.